హాయ్ ఫ్రెండ్స్. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ ఉంది. మోడీ గారి ఆధ్వర్యంలో. సో రోజు మనం చూస్తున్నాం, జీడిపిలో దూసుకుపోతున్నాము. మనకు ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాము. సో మనం జపాన్ను నెట్టేసాము, జర్మనీ నెట్టేస్తాము, 3వ స్థానానికి రాబోతున్నాం అని ఈ ఎకనమిస్టులు తర్వాత బీజేపీ నాయకులు చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. సో ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల్లో ప్రజా జీడిపి, పర్ క్యాపిటల్ జీడిపి ఏముంది, మన దేశంలో ఏముంది, మనము ప్రజలు ధనవంతులయ్యారా ఒక్కసారి మీరే చూడండి. మన ప్రపంచంలో ఉన్న 10 రిచెస్ట్ కంట్రీస్. లగ్జంబర్గ్ $1,41,590 ఆ దేశ పర్ క్యాపిటల్ జీడిపి. $1,49,590. సింగపూర్ 1,31,430. ఐర్లాండ్ 1,31,030. క్వార్టర్ $1,13,670 పర్ పర్సన్ అన్నమాట, పర్ క్యాపిటల్ అంటే. స్విట్జర్లాండ్ 84,470. నార్వే 78,130. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE 77,270. USA 75,180. బ్రునాయ్ 74,200. శాన్ మేరినో 72,070. ఇది ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ కంట్రీస్లో ఉన్న జీడిపి పర్ క్యాపిటల్ అంటే ఫర్ వ్యక్తి. మరి భారతదేశంలో ఏముంది? మనం కూడా చాలా దూసుకుపోయాం కదా. మరి మీరు అనుకోవచ్చు, ఏ 60,000 70,000 ఉంటుందండి. లేదండి, మనము 2,700 నుంచి $3,000 మనం ఉన్నాం. మన పర్ క్యాపిటల్ దయచేసి గమనించగలరు. 2,700 నుంచి $3,000 మాత్రమే ఉన్నారు. వాళ్ళేమో 5 అంకెలు ఉన్నారు, మనం 4 అంకెలు ఉన్నాం. సో అందువల్ల ప్రజా జీడిపి, పర్ క్యాపిటల్ జీడిపి దేశంలో అభివృద్ధి చెందటం లేదు. ప్రజలు పేదలుగా ఉన్నారు, గమనించగలరు. థ్యాంక్ యూ.